హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు మీరు ఒక కంప్లీట్ డే వ్లాగ్ ని చూస్తారు. ఈ సమ్మర్ హాలిడేస్ లో తెల్లవారు లెగడము, ఎప్పుడు 10 అవుతుందా అని చెక్ చేసుకోవడం. తాతయ్య 10 అయిందా, నేను వెళ్ళి ఆడుకుంటానని చెప్పేసి ఇంకా అలా 10 గంటలకు మొదలు పెడితే 1 గంట వరకు ఆడుతూనే ఉంటున్నారు. ఇంకా నేను పొద్దున్న లేచేసరికి బుడ్డోడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ మల్లెపూలు ఏంటంటే నిన్న శివయ్యకి పూజ చేసుకుందామని తెమ్మన్నానా, చాలా ఎక్కువ తీసుకొచ్చారు. అందులో కొన్ని శివయ్య పూజకి యూజ్ చేసా, ఇంకొన్ని ఉండిపోతే ఇలా ఉర్లీ బౌల్లో బుడ్డోడు డెకరేట్ చేస్తున్నాడు. నేను డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు తీసుకోను, డైరెక్ట్ గా లంచ్ చేస్తాను. ఈ ఎండల్లో వంట చేయాలంటే చిరాకు వస్తుంది. దట్టు 2-3 రెసిపీస్ కుక్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించి ఇలా సింపుల్ గా అయిపోయే 1 పాట్ మీల్స్ ఏమైనా ఉంటే అవే కుక్ చేసుకుంటున్నాము ఈ మధ్య. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి పన్నీర్ పలావ్ ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం ఫస్ట్ బాండీలో గీ యాడ్ చేసుకొని అది కొంచెం వేడైన తర్వాత బిర్యానీ మసాలా దినుసులతో పాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్న స్లైసెస్ గా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. ఇంకా కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలతో పాటు ఒక మీడియం సైజ్ టొమాటో స్లైసెస్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోనే కరివేపాకు, కొత్తిమీరతో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఈ పలావ్ నేను బాస్మతి రైస్ తో చేస్తున్నా. దట్టు 2 కప్స్ బాస్మతి రైస్ కి కాను నేను ఇక్కడ 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించాలి. ఈ లోపు నేను కొంచెం గీలోని సాల్ట్ వేసి పన్నీర్ ఫ్రై చేస్తున్నాను. పన్నీర్ ఫ్రై అయ్యే లోపు చూసారు కదా, వాటర్ కూడా రోలింగ్ బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు అందులోని హాఫ్ చెక్క నిమ్మరసం పిండేసి బాస్మతి రైస్ ని వాష్ చేసి యాడ్ చేసేసుకోవాలి. రైస్ వేసాక ఇంకా మూత పెట్టి కుక్ చేసుకోవడమే. ఇంత ఎండల్లో బిర్యానీ తింటే ఆబ్వియస్ గా వేడి చేస్తుంది. అలా వేడి చేయకుండా బాడీ కూల్ గా ఉండాలి అంటే సబ్జా వాటర్, బార్లీ వాటర్, మజ్జిగ, సగ్గుజావా లాంటివి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. మేము రీసెంట్ గా మారేడు షర్బత్ ప్రిపేర్ చేసాం కదా, అది రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాము. ఒక గ్లాస్ లో 1/4 వరకు మారేడు షర్బత్ తీసుకొని అందులోని హాఫ్ చెక్క నిమ్మరసం ఇలా పిండి రిమైనింగ్ వాటర్ తో ఫిల్ చేసుకోవడమే. అంతే, మారేడు షర్బత్ రెడీ అయిపోయింది. ఇంత ఎండల్లో ఈ షర్బత్ తాగుతుంటే బాడీ చాలా కూల్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మీరు ఎవరైనా ఇంకా ఈ మారేడు షర్బత్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. బయట చూస్తే చాలా ప్రశాంతంగా చల్లగా కనిపిస్తుంది, కానీ వేడి మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా మన పలావ్ విషయానికి వస్తే మొత్తం వాటర్ అంతా ఇలా ఎవాపరేట్ అయిపోయి రైస్ 90% ఉడికిన తర్వాత కింద బాండీని డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టకుండా ఫస్ట్ ఫ్లేమ్ మీద దోస పెనం పెట్టి దాని మీద ఈ బాండీ పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంకా రైస్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిన తర్వాత పైనుంచి నేను ఫ్రై చేసిన పన్నీర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా పన్నీర్ తో పాటు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి రైస్ ఇంకొక 10% ఉడికితే సరిపోతుంది. అంతే, పన్నీర్ పలావ్ రెడీ అయిపోయినట్టే. పన్నీర్ పలావ్ కి కాంబినేషన్ గా బంగాళదుంప కుర్మా చేస్తున్నాను. ఇలా బంగాళదుంపలు మా ఇంట్లో వండి ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది. అసలు బంగాళదుంపలు తెప్పించడమే మానేశాను. అమ్మ నాన్న వాళ్ళ ఏజ్ రీత్యా, లెగ్స్ పెయిన్స్ వల్ల వాళ్ళు అసలు బంగాళదుంపలు తినకూడదు. ఇంకా వాళ్ళు ఎలాగో తినట్లేదు కదా, మేము కూడా ఎందుకులే అని చెప్పి ఏకంగా బంగాళదుంపలు తెప్పించడమే మానేశాను. కానీ బుడ్డోడు అండి బంగాళదుంప కూర ఎంత ఇష్టంగా తిన్నాడో. 3 months అయిపోతుంది కదా వండి కూడా, సో చాలా ఇష్టంగా తినేసరికి హ్యాపీగా అనిపించింది. ఇంకా వీడితో పాటు వీళ్ళ ఫ్రెండ్ కి కూడా లంచ్ పెట్టాను అనమాట. ఇద్దరు తినేసిన తర్వాత కాసేపు అది డైజెస్ట్ అయినంత వరకు ఆడుకున్నారు. మధ్యాహ్నం 1 గంట పడుకోండర్రా అంటే వినట్లేదు. ఇలా కాదని చెప్పి మీరు పడుకుంటేనే సాయంత్రం ఆట ఆడుకోవడానికి ఎలా చేస్తాం, లేకపోతే లేదని చెప్పేసరికి దెబ్బకు పడుకున్నారు. మొత్తానికి భయపడి ఎలుగోలా పడుకున్నారు. ఇంకా పడుకొని లేచాక ఈవినింగ్ స్నాక్ కూడా ఉండాలి కదా, దానికోసం బుడ్డోడేమో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకుంటున్నాడు. ఇది తీసుకొచ్చి 3 days అయింది. ఇంకా అలానే ఉంచేస్తే పాడైపోతుంది. అందుకని రిస్క్ చేయకుండా చక్కగా పీసెస్ గా కట్ చేసి తినేసాం. మీరు రీసెంట్ వ్లాగ్స్ చూసినట్టయితే మేము రెగ్యులర్ గా ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ ఓన్లీ బికాస్ సమ్మర్ సీజన్ అని. మళ్ళీ వింటర్ వచ్చిందంటే వీడికి అసలు ఫ్రూట్స్ ఇవ్వము. ఈ సమ్మర్ లో కూడా బనానా, ఆరెంజ్, గ్రేప్స్ లాంటివి కాకుండా రిమైనింగ్ ఫ్రూట్స్ అన్ని డాక్టర్ పెట్టచ్చు అంటారని ఓన్లీ సమ్మర్ లోనే ఫ్రూట్స్ ఇస్తాను. సమ్మర్ లోనే మిల్క్ కూడా ఇస్తాను. కాకపోతే మొన్న 3-4 days కంటిన్యూస్ గా మిల్క్ తాగేసరికి వీడికి మళ్ళీ దగ్గొచ్చింది. ఇంకా చేసేదేం లేక మళ్ళీ కంప్లీట్ మిల్క్ అవాయిడ్ చేసేసాము. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే సమ్మర్ లో ఎండగా ఉందని చెప్పేసి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్, స్వీట్స్ ఇలాంటివి ఇచ్చామనుకోండి, ఈ సీజన్ లో మనకి దగ్గేమనిపించదు. నెక్స్ట్ సీజన్ లో అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. కొంచెం వర్షాలు పడడం స్టార్ట్ అయితే చాలు వీళ్ళకి ఇంకా దగ్గులు, జలుబులు అన్ని వచ్చేస్తాయి. సో అలా రాకుండా ఉండాలంటే సమ్మర్ లోనే మనం ప్రాపర్ కేర్ తీసుకోవాలి. అలా ఇద్దరం కూర్చొని డ్రాగన్ ఫ్రూట్ తినేసిన తర్వాత నేను ఇంకా ఈ చెట్ల మీద పడ్డాను.
ఈ ఎండాకాలం అంతా మల్లెపూలు బాగా పూస్తాయి అన్నారని నేను మల్లె చెట్టు తెచ్చుకున్నా. స్టార్టింగ్ లో ఎక్కువ పూలే పూసాయి, అవి మీకు వీడియోస్ లో కూడా చూపించాను కదా. బట్ ఈ మధ్య అసలు బడ్డింగే లేదు. అప్పుడు కిందింటి ఆంటీ చెప్పారు, ఇలా మొత్తం లీవ్స్ అన్ని తీసేయమ్మా, సో దట్ మళ్ళీ చిగురు పెట్టి వస్తుంది, అప్పుడు నీకు ఎక్కువ పూలే పూస్తాయి అన్నారని ఇంకా ఆకులన్నీ తెంపేస్తున్నా. ఇలా మంచిగా ఆకులన్నీ కట్ చేసిన తర్వాత నా చేయి చూసుకుంటే కంప్లీట్ బ్లాక్ గా ఉందండి. ఈ లీవ్స్ మీద 1.5 ఇంచ్ వరకు ఫైన్ బ్లాక్ డస్ట్ పెరిగిపోయి ఉండింది. ఒక రీజన్ ఓపెన్ వెంటిలేషన్ అండ్ చుట్టూరా మొన్నటి వరకు కన్స్ట్రక్షన్స్ జరిగాయి. అప్పుడు కొంచెం డస్ట్ ఉండేది కాదనట్లేదు, కానీ ఈ మధ్య మరీ బ్లాక్ గా వస్తుంది. మరి అది ఎలా ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ మీకు అంత క్లియర్ గా కనిపించట్లేదు, కానీ నెక్స్ట్ వీడియోస్ లో నా ల్యాప్టాప్ క్లీన్ చేసి చూపిస్తా. ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ కే అంత ధూళి ఉందంటే ఇంటి చుట్టూ ఇంకెంత ధూళి ఉంటుందో. మల్లెపూ చెట్టు ఒక్కటే కాదు, నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ కడియం నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చాను కదా, మెయిన్ గా రోజ్ ప్లాంట్స్. తెచ్చిన అన్ని మొక్కలు నిద్రపోయాయి. ఒకే ఒక్క రోజ్ ప్లాంట్ ఉంది, అది కూడా ఇంకా ఆల్మోస్ట్ నిద్రపోయే స్టేజ్ లో ఉందన్నమాట. సో మంచిగా లీవ్స్ అన్ని కట్ చేసేస్తే మళ్ళీ చిగురు పెట్టుకొని వస్తుందన్నారని అది కూడా కట్ చేస్తున్నా. కరివేపాకు కొమ్మలు కూడా కట్ చేయాలి, కానీ ఈ రోజు టైం లేదు. బుడ్డోని స్కేటింగ్ కి తీసుకెళ్లే టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు మేము ఇంకా తొందరగా రెడీ అయ్యి స్కేటింగ్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నాకు పాలిటిక్స్ గురించి అంత ఐడియా లేదు, కానీ మేము స్కేటింగ్ కి వెళ్తున్న టైంలో ఇతను ఎవరో కనిపించారు, కే పాల్ అనుకుంటా అతని పేరు. బుడ్డోడు ఓతకి చెయ్యి ఊపేస్తున్నాడు అతనికి, అతను కూడా హాయ్ నాన్న అని పలకరిస్తున్నారు అనమాట. అలా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము డైరెక్ట్ గా స్కేటింగ్ దగ్గరికి వచ్చేసాం. బుడ్డోడిని స్కేటింగ్ దగ్గర డ్రాప్ చేసి నేను వాకింగ్ చేస్తున్నా. అవును, మీకు చెప్పలేదు కదా, వారానికి 5 days స్కేటింగ్ క్లాసెస్ అండి, ఒక 2 days మాత్రం లీవ్ ఉంటుంది. ఇంకా నేను కూడా వారానికి 5 days మాత్రమే వాకింగ్ చేయడానికి కుదురుతుంది. రిమైనింగ్ 2 days హాలిడేస్ డాబా మీదకి వెళ్ళి వాకింగ్ చేద్దాం అనుకున్నా, ఏదో ఒక పనితో అలా బిజీ అయిపోతున్నాను, కుదరట్లేదు. బట్ ఈ పార్క్, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్, వాకింగ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు బుడ్డోడు స్కేటింగ్ కి ఒక చిన్న బ్రేక్, ఇలా బ్రేక్ ఏదో ఒకటి తినేసి మళ్ళీ ఇంకొక 1/2 hour to 40 minutes స్కేటింగ్ చేయాలి. అలా వాడు స్కేటింగ్ కి వెళ్ళాక నేను ఈ రోజు పార్క్ కి ఇంకొక సైడ్ కూడా ఉంది, అటే ఉన్నాయా అని చూడడానికి వెళ్తే ఫస్ట్ నాకు ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ చెట్టు కనిపించింది. ఈ చెట్టు వెనకాతలు ఇంకా పెద్ద పార్క్ ఉంది, అటేం వెళ్ళలేదు. ఈ చెట్టు కనిపించేసరికి వీడియో షూట్ చేసుకొని కొన్ని ఫ్లవర్స్ ప్లక్ చేసుకొని వచ్చేసాను. ఐ థింక్ ఈ ఫ్లవర్స్ బోగన్విల్లీలో ఇంకొక వెరైటీ అనుకుంటాను. దీనికి పర్టికులర్ ఫ్రేగ్రెన్స్ అంటూ ఏమీ ఉండదు, చూడ్డానికి బాగుంది. బుడ్డోడికి చూపిద్దామని కొంచెం తీసుకొచ్చా. నేను వచ్చేసరికి ఇంకా లాస్ట్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఇంకా అంతే, ఈ రోజుకి స్కేటింగ్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. మేము మా ఇంట్రెస్ట్ తో జాయిన్ చేసాము, కానీ వీడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడో అనుకున్నా. బట్ చాలా ఇంట్రెస్ట్ వీడిలో ఉంది కాబట్టి వాడు ఎంత పడుతున్నా, వాడికి ఎన్ని దెబ్బలు తగులుతున్నా ఇంకా నో అని చెప్పట్లేదు. కామ్ గా వాడి పని ఏదో వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఉన్న 1.5 hour స్కేటింగ్ చేస్తాడు అనుకుంటున్నారేమో, కాదు, ఒక 1/2 hour ఆడుకొని మహా అయితే 45 minutes స్కేటింగ్ చేస్తాడేమో అంతే. స్కేటింగ్ అయ్యాక డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి చూసేసరికి అమ్మవారి ఘటాలు వెళ్తున్నాయి. ఏంటి మా ఊర్లో అమ్మవారి పండుగ స్టార్ట్ అయిపోయిందా, నాకు తెలియలేదే అనుకున్నాను. కానీ మా ఊరి పండుగ అయితే ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది, ఒక 1 week. వీళ్ళెవరో తెలియదు, బట్ ఎవ్రీడే సాయంత్రం పూట ఇలా ఘటాలు తీసుకొని వెళ్తున్నారు. సో యా, మీ ఊర్లో అమ్మవారి పండుగలు స్టార్ట్ అయ్యాయా? ఎంత మందికి అమ్మవారి పండుగలు అంటే ఇష్టం? నాకైతే చాలా 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 ఇష్టం, చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఈ ఇయర్ మాకు పండుగ డబుల్ ధమాకా అని చెప్పాలి. ఎందుకు ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు. సో యా, ఈ వ్లాగ్ ని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.